గత నెల పరిగి బస్టాండ్లో చోరీకి పాల్పడ్డ దొంగలు రద్దీ ప్రదేశాలు వీరు టార్గెట్గా చేసి ఇద్దరు ప్రయాణికుల నుంచి బంగారు నగదు దొంగిలించారు. ముఠాలో గుంజల గిద్దన్న, అతని భార్య, కూతురు, బావ ప్రసాదులు దొంగతనాలకు పాల్పడేవారు. వీరంతా సిద్దాపూర్ గ్రామం, ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దొంగలు. సీసీ కెమెరాల ఆధారంగా పాత నేరస్తులను గుర్తించి గత 3 రోజుల క్రితం నేరస్తులను పోలీసులు విచారించారు. దొంగల ముఠా నేరం అంగీకరించారు. పోలీసులు వారి వద్ద నుండి 3 తులాల బంగారు నగలు, 13,000 నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కి తరలించారు. గతంలో వీరిపై పలు పోలీస్ స్టేషన్లో కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. చోరీ కేసును ఛేదించిన ఎస్ఐ సంతోష్ కుమార్ తన సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాస్ అభినందించారు. 2025 రోజు మనకు 2 కంప్లైంట్స్ వచ్చినాయి పరిగి పోలీస్ స్టేషన్కు. ఏమనంటే ఇట్లా పరిగి పోలీస్ స్టేషన్లో పల్గి బస్ స్టాండ్లో ఒక ప్యాసింజర్ బస్సు ఎక్కుతుంటే ఆ పర్సు కొట్టేసారని చెప్పేసి, బ్యాగ్లో ఉన్న పర్సు కొట్టేసారని చెప్పేసి ఒకరు, ప్లస్ ఇంకొక అతను ఆ జేబులో ఉన్న 7,000 రూపాయలు గుర్తులేని దొంగలు కొట్టేసారని చెప్పేసి మనకు పరిగి పోలీస్ స్టేషన్లో 2 కంప్లైంట్లు రాగా 2 కేసులు నమోదు చేయనది. ఆ కేసుల్లో పరిశోధనలో భాగంగా మనము ఒక గ్యాంగ్ని ఐడెంటిఫై చేసి సిద్ధలూరు అనే విలేజ్, ఆత్మకూరు మండలు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చెందిన ఒక గ్యాంగ్ని ఐడెంటిఫై చేసి మనం అరెస్ట్ చేయడం అనేది. ఒక ముగ్గురిని 3 రోజుల కిందనే అరెస్ట్ చేసినాము. ప్రధాన నిందితుడు గిడ్డన్న అనే అతన్ని ఈరోజు అదుపులోకి తీసుకొని అతని దగ్గర నుండి 3 తులాల బంగారు, నల్లపూసల తాడు ప్లస్ 13,000. పరిగి పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఎండాకాలము ఎక్కువ సెలవులకి అందరూ తాళాలేసి ఊళ్ళకు వెళ్తుంటారు. కాబట్టి దయచేసి ఎవరైతే ఊళ్ళోకి వెళ్తున్నారో, ఊళ్ళోకి తాళాలేసి వెళ్తున్నారో వాళ్ళు డబ్బులు కానీ, విలువైన వస్తువులు కానీ ఇంట్లో పెట్టకుండా బ్యాంక్ లాకర్లో పెట్టుకోండి. మీరు ఊళ్ళోకి వెళ్ళే విషయం కూడా పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ తాళాలు వేసిన ఇండ్ల మీద మేము ప్రత్యేకంగా నిఘా పెట్టి మా పోలీసు పహారా వీటిని ఆ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేసి దొంగతనాలు జరగకుండా నివారించడానికి మా ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా ఈ గ్యాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, వీళ్ళు అందరిలాగా ప్రయాణికుల్లాగానే వస్తారు. బస్